శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఆండాళ్ తిరువడిగళే శరణం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారాఢ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిఘలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో ఈరోజు 13వ రోజు. గోదామ్మవారు 13వ పాసురాన్ని అనుగ్రహించారు. వెనుకటి పాసురంలో ఒక గోపికను మేల్కొల్పుతూ కృష్ణ సంకీర్తనాన్ని మాని శ్రీరామ సంకీర్తనం చేద్దామని, శ్రీరాముడు మనోభిరాముడని, స్త్రీల యొక్క వ్యధను తెలిసినవాడని పేర్కొన్నారు. అది విని నందవ్రజంలో బాహ్యంగా బయట ఉన్నటువంటి గోపికలందరిలో కూడా కలకలం ఏర్పడింది. ఎందుకంటే నిన్నటి వరకు కృష్ణుడి గురించి కదా మనం పాడాము. మధురలో పుట్టి శ్రీకృష్ణుడు గోపవంశముని చేరి తాను కూడా గోపాలుడే అయినట్లుగా కలిసిమెలిసి ఉండి వారిని కాపాడుతూ ఉంటే, ఈరోజు మనం కృష్ణుడిని విడిచి శ్రీరాముడిని కీర్తించడం ఏమిటి అని కొంతమంది అభిప్రాయపడ్డారు. రామో రామో రామ ఇతి ప్రజానామ అభవన్ తథా అంటారు వాల్మీకి అయోధ్యాకాండలో. ప్రజలు రాముడు 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 అని అనుకుంటూ ఉండేవారట. వారికి ఇతర ప్రసంగమే లేదు. అలాగే నందవ్రజంలో ప్రజలందరూ కూడా కృష్ణ కృష్ణ అనుకుంటూ ఉంటారు. అంచేత ఈవేళ కృష్ణుని మానేసి రామకీర్తన చేద్దామంటున్నారేమిటి అమ్మవారు అని వాళ్ళలో వాళ్ళు కొంచెం కలకలలు అంటే సందేహించడం మొదలుపెట్టారు, మాట్లాడడం మొదలుపెట్టారు. ఒకవేళ అతడు సుందరుడు గుణశాలి అయినప్పటికీ కూడా మనతో పాటు పుట్టి మన నందవ్రజంలో మనతో పాటు పెరుగుతూ ఉన్నటువంటి కృష్ణుడినే మనం పొగడాలి కానీ పాడాలి కానీ జరిగిపోయిన యుగంలో ఉండేటువంటి ఆ రాముడిని కీర్తించి ఏం ఫలితము అని కొంతమంది అనుభవశాలురైనటువంటి గోపికలు ఈ విధమైన హాస్యాస్పదమైనటువంటి వివాదాన్ని ఏర్పాటు చేశారు. అసలు నిజానికి పాలసముద్రంలో పవళించిన పరమాత్మయే సాధురక్షణ కోసం ఆయా రూపాలను స్వీకరించాడు. కానీ ఆ మూర్తులలో భేదమే లేదు కదా. శ్రీరాముడన్నా శ్రీకృష్ణుడన్నా నామభేదమే కానీ ఆకార భేదము లేదు. వారి వీరత్వము, శౌర్యత్వము, సౌశీల్యము, సౌజన్యము, జ్ఞాన, శీల, ఐశ్వర్య ఇటువంటి గుణాలన్నింటినీ కూడా సమానమే. అందుచేత శ్రీరాముడిని కూడా సేవించవచ్చు అని ఒక ఆమె కొంచెం జ్ఞానవంతురాలు చెప్పారు. దీనికి కృష్ణుడికి రాముడికి కూడా అభేదం కూడా చెప్పుకోవచ్చు మనం. శ్రీకృష్ణ కర్ణామృతంలో ఇలా చెప్తారు. బాల్యకృష్ణుడు చిన్నతనంలో నిద్రిస్తూ ఉండే సమయంలో తల్లి యశోదని కథ చెప్పమని అడిగారట. అప్పుడు యశోదమ్మ, సాధారణంగా ఎవరైనా సరే తల్లులు పిల్లలకి కృష్ణుడి కథలు రాముడి కథలే చెప్తారు బాల్యంలో. అలాగే కృష్ణుడికి యశోదమ్మ రాముడి కథ చెప్పడం మొదలుపెట్టారు. రామో నామ బభూవ తదబలాసిదేతి తాం పితుర్వాచా పంచవటీ తటే విహరతః తస్యాహరద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరేర్హుంకారత శృణ్వతః సౌమిద్రే క్వ ధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరపాంతునః అని తదబలాసీతేతి అంటే రాముడనే రాజున్నాడు అన్న వెంటనే కృష్ణుడు అన్నట్ట. కథ చెప్పినప్పుడు కొడతారు కదా పిల్లలు. అలా ఆ కథలో తదబల సీతేతి అతని భార్య సీతమ్మ అంటే అన్నాడు. తౌ పితుర్వాచ పంచవటీ వనే విహరతః వాళ్ళిద్దరూ కూడా రాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారము సీతతో కలిసి పంచవటీ తీరంలో విహరిస్తూ ఉండగా తామాహరద్రావణః ఆ సీతమ్మను రావణుడు అపహరించాడు అని పుచ్చటానికి ప్రయత్నిస్తున్న యశోదమ్మ ఈ కథను చెప్తే అంతవరకు అంటూ కథ విన్నటువంటి కృష్ణ పరమాత్మ సౌమిత్రే క్వ ధనుర్ధనుర్ధనురితి లక్ష్మణ ధనుస్సేది 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 అని నిద్రలో కేకలు వేస్తున్నారట. ఈ కథ చేత కృష్ణుడే ఆ రోజు రాముడని మనకి స్పష్టమవుతోంది. అందుచేత మనందరము ఈరోజు రాముడిని మేల్కొల్పుదాము అని చెప్తూ ఈ పాసురంలో
గోపిక యొక్క నేత్ర సౌందర్యం విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది. కంటికి అందం ఉండాలి, కన్ను అంటే జ్ఞానం కదా, అటువంటి జ్ఞానము ఉంటే గనక భగవద్ దర్శనం అవుతుంది. భగవద్ దర్శనాన్ని కలిగించేదే కదా నేత్రం అంటే. అటువంటి అందమైన కళ్ళు కలిగినటువంటి కలువ కంటిని మేల్కొల్పుతూ ఉన్నారు. ఈమె తన నేత్ర సౌందర్యంతో భావించి తన ఇంటిలోనే పరుండి ఉండిపోయారనమాట. భగవంతుడే తన దగ్గరకు వస్తారని ఈమెకు ఒక ధీమా. అందువలన అటువంటి ఆమెను మేల్కొల్పుతున్నారు. పాసుర విన్నపం చేద్దాం. புள்ளின்வாய் கேண்டானை பொல்லா வரக்கனை கிள்ளிக் கலந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழமுருங்கித்து புள்ளும் சிலிம்பின கால் போதறிக் கண்ணினாய் குள்ளக்குடிரக் குடையந்து நீராடாதே பள்ளிக்கிடத்தையோ பாவாய் நீ நன்னாளால் కళ్ళంతవిరిందు కలందు ఏలో రంబాయ్. ఈమె సుందరమైన నేత్రములు కలది కదా. ఆమె నేత్ర సౌందర్యాన్ని చూచే కృష్ణుడు ఆమెకు వశమవుతాడు. అందుచేత ఆమె ద్వారా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని ఆ భాగవతోత్తమురాలని మేల్కొల్పుతున్నారు. నేత్ర సౌందర్యాన్ని సహజంగా తామర పువ్వులతో కానీ లేడి కళ్ళతో కానీ పోలుస్తూ ఉంటారు. ఇక్కడ కలువ పువ్వులు వంటి నేత్రములు కలిది అని అంటున్నారు. కన్ను జ్ఞానానికి సంకేతము. జ్ఞాన సౌందర్యం ఉన్నవారికే భగవంతుడు వశమవుతాడు అని ఈ పాసురంలో మనకి ఇచ్చే సందేశం ఏంటంటే, భగవంతుడు భక్తి ఎక్కడ ఉందో అక్కడ వశమవుతాడు అని. ఆనాడు మనకు దగ్గరగా ఉన్న కృష్ణుడిని మనకు లేకుండా చేయాలని వచ్చిన బకాసురుడిని చంపిన స్వామి ముందుగా కృష్ణగానమే చేస్తున్నారు ఈ పాసురంలో కూడా. పుళ్ళిన్వాయ్ కేండానే పొల్లా వరక్కనే. ఆ రోజు మనం బాధలో ఉన్నప్పుడు వచ్చి ఆ బకుడు అనేటువంటి రాక్షసుడు, అంటే కొంగ రూపంలో ఒక రాక్షసుడు వచ్చినప్పుడు వాడిని సంహరించినటువంటి వాడు కదా ఈయన. అటువంటి ఆయనను గురించి మనము కీర్తిద్దామని కృష్ణనామాన్నే చెప్పారు ముందుగా మన వాళ్ళు. పక్షి శరీరంలో ఆవేశించిన బకాసురుణ్ణి నోరు చీల్చి తనను కాపాడుకొని మనల్ని కాపాడినటువంటి కృష్ణుణ్ణి కీర్తిద్దాం అని అంటూ, తర్వాత తనను ఆశ్రయించిన సీతమ్మను దూరం చేసిన రావణాసురుణ్ణి, దుష్టుణ్ణి అవలీలగా సంహరించినటువంటి స్వామి ఆయన యొక్క ఆ దశకంఠుని యొక్క 10 తలలను కూడా హేళగా చిగుళ్ళు తుంపినట్లు తుంపి పారేసిన శ్రీరాముని యొక్క ఆ వీరత్వాన్ని పాడుతూ పోయి మన పిల్లలందరూ కూడా వ్రతక్షేత్రాన్ని వెళ్ళిపోయారు. కాబట్టి లోపల 9 గల తామర పువ్వులను పోలిన కన్నులదానా, లేడి వంటి చూపులు కలదానా, శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు, పక్షులు కూయుచున్నవి, ఇక లేచి రమ్మని పిలిచారు. ఇక్కడ కంసునిచే పంపబడిన బకాసురుడి నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్క, దుష్టుడైన రావణుని 10 తలలను గిల్లి పారవేసిన శ్రీరాముని యొక్క కళ్యాణగుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుడి సంశ్లేషం అనుభవించే కోరిక కన్న గోపికలందరూ కూడా ఎప్పుడో వెళ్ళిపోయారు కృష్ణగానం చేస్తూ. నీవు ఇంకా లేవలేదే, తెల్లవారిందని సూచించడానికి శుక్రుడు ఉదయిస్తున్నాడు, బృహస్పతి అస్తమిస్తున్నాడు అని ఖగోళ శాస్త్ర పరిజ్ఞానాన్ని గోదామ్మ అందిస్తున్నారు. అలాగే పక్షులన్నీ కూడా తమ ఆహార అన్వేషణ కోసమని అరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి అని చెప్పడం వలన ఏంటంటే ఇక్కడ విశేషార్థము. ఇక్కడ 7 గోపికలు ఈరోజు 8వ గోపిక భాగవతోత్తమురాలలో ఈమెకు నేత్ర సౌందర్య భాగ్యం కదా. ఈ నేత్ర సౌందర్య భాగ్యం అనుభవించడానికి కృష్ణుడే తన వద్దకు రావాలి అనే ఒక పూర్తి విశ్వాసము, ఉదాసీన వైఖరితో ఉన్నది ఈ గోపిక. ఊరివారు మరి కృష్ణగా కీర్తనమే కానీ రామ సంకీర్తనం కూడదన్నారు కదా. శ్రీరాముడు గొప్పవాడైనప్పటికీ ఇక్కడ కృష్ణ సంకీర్తనే కావాలని కొంతమంది అన్నారు. అయినా దుష్ట శిక్షణార్థం ఇవన్నీ భగవంతుడి అవతారాలు కావున ఆ విధంగా మనం పాడవచ్చు.
రాముడికి కృష్ణుడికి అభేదము అని తెలుసుకుని ముందుకు వెళ్ళిపోయారమ్మా. ఇక శుక్రోదయము గురుడు అస్తమించడం అంటావా, ఇది ప్రాతకాలానికి ముందు వచ్చేటువంటి సంకేతం. అంటే తెల్లవారుజాము సమయాన్ని ఇలా చెప్పారు. ఇది సాత్విక గుణము, సాత్విక భావాలు కలిగి భగవద్ ఆభిముఖ్యం కలిగేటువంటి సమయము అని చెప్తూ, ఇక్కడ శుక్రుడు అనే పదం ద్వారా రాక్షసుల గురువు శుక్రుడు, ఆయన మృత సంజీవిని విద్య కలవాడు. మనము కూడా మృత సంజీవిని విద్య కలవారం కావాలి, అంటే అమృతత్వం కావాలి. ఆ అమృతత్వం సాధించాలి అంటే భగవంతునికి దూరంగా ఉండకూడదు, భగవంతుని దగ్గరగా ఉండాలి. అటువంటి బ్రహ్మ విద్య భగవంతుడే, అందువలన శుక్రుడు ఉదయిస్తున్నాడు అని చెప్పారు. అలాగే గురుడు అస్తమించాడు అనే పదం వలన ఆ రోజు అసుర సమ్మోహనానికై గురుడు నాస్తిక మతాన్ని ప్రచారం చేశారట. అందువలన అటువంటి నాస్తిక భావాలు కలిగిన ఆయన అస్తమించాడు. అలాగే మనలో కూడా నాస్తిక భావాలు అస్తమించి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకునే సమయం ఆసన్నమైనది అని మేల్కొల్పారు. ఇక పక్షులంటే జ్ఞానులని గతంలో కూడా మనం అనుసంధానం చేసుకున్నాం. పక్షులు 2 రెక్కలతో ఆకాశంలో విహరించినట్లుగానే జ్ఞానులు జ్ఞానము ఆచరణ అనేటువంటి వాటితో విహరిస్తారు. ఇక ధ్వనులు, వాళ్ళు మాట్లాడే మాటలు ఎప్పుడూ కూడా మన చెవులను సోకుతాయో భాగవతోత్తముల యొక్క, మునుల యొక్క, యోగుల యొక్క ఆ శుభ వాక్ పరంపర మనకు ఎప్పుడైతే సోకుతుందో అప్పుడే మనకు తెల్లవారుతుంది. భగవద్ ఆభిముఖ్యం అంటే భగవంతుడంటే ఇష్టం కలుగుతుంది. అందువలన సూర్యోదయానికి ముందు సమయం ఆసన్నమైనది. చల్లగా స్నానం చేయడానికి రమ్మని పిలుస్తున్నారు. సుకుమారమైనటువంటి స్త్రీత్వము కలిగిన దానా, కుడిర కుడయందు నీరాడాదే, చల్లగా చల్లబడినట్లు మునిగి ఎన్నాళ్ళ నుంచో కృష్ణ విరహంతో ఉన్న మనము ఈ మార్గశీర్ష స్నానము చేసి మనలో ఉండే తాపాన్ని పోగొట్టుకుని కృష్ణ దర్శనానికి వెళ్దాము అని చెప్తూ, ఇంకా ఇలా ఉండడం న్యాయం కాదమ్మా, మానవ జన్మ లభించింది ఎందుకంటే భగవంతుడిని వెతుక్కుంటూ వెళ్ళమని, భగవంతుడిని పొందడానికి యోగ్యమైన సమయం ఆసన్నమైంది. జ్ఞానులు భాగవతోత్తములు ఉపదేశాలు చేస్తున్నా వినకుండా పడుకోవడం తగునా నీకు? లే అని పిలుస్తూ, ఈరోజు నన్నాణాల్ మంచి రోజులు ఇవన్నీ, మార్గశీర్ష మాసం అంతా. అందుచేత నీలో ఉండే కృత్రిమ భావాలు విడిచిపెట్టి ఈ భగవద్ ఆభిముఖ్యంతో భగవంతుడిని పొందిందానివి కాబట్టి మాకు నాయకత్వం వహించి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళమ్మా అని కూడా ఈరోజు గోపికని ప్రార్థించడం జరిగింది. ఈ పాసురంలో కూడా పన్నిద్దరు ఆళ్వార్లలో ఒకరు, విశిష్టమైనటువంటి వైష్ణవ తత్వాన్ని పాండ్యరాజు సభలో పరతత్వాన్ని నిర్ణయించిన వారు, మన గోదాదేవికి తండ్రి గారు అయినటువంటి పెరియాళ్వార్ అనేటువంటి ఆళ్వార్ని ఆంతర్యంగా మనకి కీర్తించారు. పెరియాళ్వారు విష్ణు చిత్తులు, వారినే భట్టనాథులు అని కూడా అంటారు. ఆండాళ్ళ తల్లి ఈ భట్టనాథుల వారి పుత్రిక. వీరి శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రసాయికి పుష్పమాల కైంకర్యం అనర్చుచూ ఉండేవారు. భగవంతుడి ఆజ్ఞను అనుసరించి వల్లభరాయల ఆస్థానంలో పండితులతో వాదించి నారాయణ పరతత్వాన్ని వీరు స్థాపించారు. అప్పుడు వారి గౌరవార్థము ఏనుగుపై ఊరేగించుచుండగా శ్రీ భూసమేతుడే శ్రీమన్నారాయణుడు గరుడ వాహనారూఢుడే సాక్షాత్కరించను. అప్పుడు ఆ దివ్యమంగళ విగ్రహమును దర్శించి ప్రేమాత్సేముచే దృష్టిదోషము తగులునేమో అని పల్లాండు పాడేరు భట్టనాథుల వారు. ఈ పల్లాండు వేదములకు ఓంకారము వలె ద్రావిడ దివ్య ప్రబంధములకు ముందుగా అధ్యయనం చేయబడుతూ ఉంటుంది. ఇట్లు మహాభక్తులై భగవద్ దివ్యమంగళ విగ్రహ దర్శనము చేసిన మహనీయులొకటి చేత వీరిని ఈ పాసురములో నేత్ర సౌందర్యము గల గోపికగా భావించారు. పద్మముల వంటి నేత్రములు కలది అనుటచే పరమాత్మను దర్శించినప్పుడే ఈ ఆళ్వార్ల యొక్క నేత్రములు వికసిస్తాయి. కావున లౌకికమైనటువంటి ఆహ్లాదములేమీ ఆయన దర్శించరు. కావున ఇటువంటి ఆళ్వారిని ఈ పాసురంలో స్మరించారు. ప్రేమాతిశయము చేత పరమాత్మకేమి హాని వాటిల్లుతుందో అని బెదురుతూ ఉంటారు విష్ణు చిత్తుల వారు. అంచేత లేడి చూపులు, అలా బెదురుతున్నటువంటి చూపులు కలిగిన ఆ గోపికని మేల్కొల్పడం ద్వారా
పెరియాళ్వారిని కీర్తించారు. పరమాత్మ పాదార విందాలయందే మనసు నిలిపిన విష్ణుచిత్తులగుటం చేత తామర పువ్వులో ఉన్న తుమ్మెదను పోలిన కన్నులు కలవారని చెప్పారు. దంభ అహంకారములు లేసమాత్రమైన లేనటువంటి నడవడి వీరిలో కనిపిస్తుంది. బకాసురుణ్ణి వధించిన కృష్ణుడి కథ స్మరించడం ద్వారా, రావణ వధ చేసిన శ్రీరాముణ్ణి పాడడం ద్వారా దంభము అహంకారము జీవులకు మంచివి కావు, అవి విడిచిపెట్టాలి అనే సందేశం వచ్చింది. అందుచేత ఇటువంటి విధంగా ఈ పాసురమున గల సన్నివేశాన్ని బట్టి, సంబోధనను బట్టి పెరియాళ్వారు ఈ పాసురంలో మేల్కొల్పబడినట్లుగా గోదామ్మ అనుగ్రహించారు. స్వస్తి. స్వోచ్చిష్టమాలికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.